హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం విటమిన్ B12 గురించి మాట్లాడదామండి. విటమిన్ B12 ఎంత ఇంపార్టెంటో మన లైఫ్లో అనేది మనం సిమ్టమ్స్ బట్టి చెప్తాను మీకు. ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమేం సిమ్టమ్స్ ఉంటాయో మన బాడీలో అనేది. మామూలుగా అయితే ఈ విటమిన్ B12 ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మన ఫేసు ఎల్లోగా పేల్ కలర్ కనపడుతుందండి, అంటే పాలిపోయినట్టు కనపడుతుంది. మనకు బాడీలో మామూలుగా అయితే లో బీపీ ఉంటుంది. చాలామంది చెప్తుంటారు కదా, నాకు లో బీపీ ఉంది. ఇంకా ఎప్పుడైతే లో బీపీ ఉంటుందో హార్ట్ రేట్ అనేది, గుండె దడ ఎక్కువ ఉండాలి. చెవులో జీ అని శబ్దాలు వస్తుంటాయి, టినిటస్ అంటాం దానికి. ఎప్పుడు ఏదో ఒకటి హనీబీ సింగ్ చేస్తూ ఉండే అట్లా అనిపిస్తుంటుంది, చెవులో గీ అని శబ్దాలు వస్తుంటాయి. మనకు మెమరీ లాస్ ఉంటుంది. మామూలుగా అయితే మనకు ఏం చెప్పినా నెక్స్ట్ టైం మనకు గుర్తుండదు, షార్ట్ మెమరీ లాస్ అనేది ఉంటుంది. ఇంకా కళ్ళు అనేది సరిగా కనపడవు, ఎందుకంటే నర్వ్ డ్యామేజ్ చేస్తుంది ఇది తక్కువ ఉంటే. మామూలుగా అయితే మనకు ఏందో అన్ని ఐ చెకప్ చేయించుకొని వచ్చినా కానీ మనకు ఏ అద్దాలు ఉండవు, స్పెక్స్ లేదు, నంబర్ లేదు అంటారు, అయినా కానీ మనకు చూపు అనేది మందగిస్తూ ఉండాలి. కాబట్టి ఈ విటమిన్ B12 డెఫిషియన్సీలో మనకు ఐ సైట్ అనేది కూడా ప్రాబ్లం వస్తుంది. స్పెక్స్ లేకుండానే ప్రాబ్లమ్స్ ఉంటుంది, కాబట్టి మెమరీ లాస్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు మామూలుగా అయితే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో, ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళ పిల్లలకి కొన్ని నర్వ్ ప్రాబ్లము, మజిల్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే వెజిటేరియన్ తీసుకుంటారో, ఓన్లీ వెజ్ తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా B12 డెఫిషియన్సీ పిల్లలకి రాకుండా వీళ్ళు ఖచ్చితంగా టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా అయితే ఈ B12 ఎట్లా సప్లై ఉంటుంది, మన బాడీకి ఎట్లా ఉంటుంది, మనం ఏం తీసుకుంటే B12 అనేది మన బాడీలో కరెక్ట్గా ఉంటుంది అంటే, మామూలుగా అయితే B12 అనేది నాన్ వెజ్ ఫుడ్తో వస్తుందండి. ఈ B12 ఇంకా ఏంటంటే తౌడులో ఉంటుంది, రైస్ది తౌడు ఉంటుంది కదా, దాంట్లో పుష్కలంగా B కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయండి. మామూలుగా అయితే ఈ B12 మన బాడీలో రెడీ కాదు, మనకు ఫుడ్ ద్వారా సప్లై కావాల్సిందే, కాబట్టి మనం ఫుడ్ ద్వారా తీసుకోవాల్సిందే. ఇంకా మనకు ఒక్కొక్కసారి అబ్జర్ప్షన్ ప్రాబ్లం, అంటే స్టమక్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ B12 అనేది మనం ఫుడ్లో తీసుకున్నా కానీ అబ్జర్వ్ కాదు. ఏ ప్రాబ్లమ్స్, మనం ఎక్కువగా ర్యాంటెక్ ట్యాబ్లెట్స్ వాడితే ఈ B12 డెఫిషియన్సీ వస్తుంది. ఎవరైతే షుగర్కి మందులు వాడుతున్నారో వాళ్ళకు కూడా ఈ B12 డెఫిషియన్సీ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత నాన్ వెజ్ తిన్నా, ఏం తిన్నా కూడా B12 వేసుకున్నా వాళ్ళకి ఇది B12 డెఫిషియన్సీ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ మామూలుగా అయితే B12 ట్యాబ్లెట్స్ వేసుకుంటే మంచిదండి. ఇంకా ఈ B12 డెఫిషియన్సీ వల్ల మనకు డిప్రెషన్లోకి వెళ్తాం. మనం ఊరికే గిల్టీ ఫీల్ అవుతుంటాం, మన మూలంగానే ఏమైనా ఇబ్బంది అయిందేమో అని చెప్పి చాలా డిప్రెషన్లోకి ఫీల్ కావడం, సూసైడ్ అండ్ టెండెన్సీ రావడం అనేది ఈ B12 డెఫిషియన్సీ వల్ల ఉంటుంది. ఇంకా ఈ B12 డెఫిషియన్సీ వల్ల మామూలుగా అయితే మనం ఏం తింటే మనకు ఇది క్యూర్ అవుతుంది అంటే, చెప్పినాను కదా, ఎగ్స్ తీసుకోవచ్చు, మీట్ తీసుకోవచ్చు, ఈ నాన్ వెజ్ ఫిష్ తీసుకోవచ్చు. ఈ అన్నిట్లో కూడా B12 పుష్కలంగా ఉంటుంది. డైలీ ఒక ఎగ్ తీసుకున్నా మీకు సరిపోతుంది. ఇంకా ఏమేమి ఉంటాయి అంటే, సోర్నెస్ ఆఫ్ టంగ్ ఉంటుందని. మామూలుగా అయితే అల్సర్స్ ఫామ్ అవుతాయి టంగ్లో. ఇంకా అల్సర్స్ ఫామ్ కావడం, ఎక్కువగా ఎప్పుడు పుండ్లాగా టంగ్ అనిపించడం, ఇంకా సూదులతో పొడిచినట్టు ఉంది అని చెప్తుంటారు చాలామంది. నాకు కాళ్ళ చేతుల్లో సూదులతో పొడిచినట్టు ఉంది అని చెప్పి చెప్తుంటారు. మామూలుగా అయితే ఇది ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది, ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. ట్యాబ్లెట్ రూపం మనం తీసుకుంటే మంచిది, సేఫ్. ఇంజెక్షన్స్ వాళ్ళు ఎట్లా వేస్తారో అనేది మనకు తెలియదు, కాబట్టి ఒకవేళ సరిగా వేయలేదు అనుకో చీమగడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ట్యాబ్లెట్ ఫామ్లో, సిరప్ ఫామ్లో ఏదైనా మెడిసిన్స్ ఉన్నాయంటే అవి వేసుకోవడమే కరెక్ట్ అండి, ఇంజెక్షన్కి వెళ్ళకుండా. కాబట్టి ఇంకా ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి దీంట్లో అంటే, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంటుంది, ఎప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంటుంది, ఎప్పుడు నీరసం అనిపిస్తుంటుంది. ఈ అనీమియా సివియర్గా ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఎప్పుడు చూసినా బ్లడ్ తక్కువ ఉంటుంది, నీరసం ఉంటుంది. బాగా తింటుంటారు కదా, ఎందుకు ఇంత బ్లడ్ తక్కువ ఉంది అమ్మాయిలు అని చెప్పి అనుకుంటుంటారు. కాబట్టి B12 ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది రాదండి. ఈ B12 డెఫిషియన్సీ మామూలుగా అయితే అనేక రకమైన జబ్బులు దారితీస్తుంది. ఇంకా ఈ B12 డెఫిషియన్సీ వల్ల మీకు బ్రెత్లెస్నెస్ ఉంటుంది, అంటే గాలి పీల్చడానికి కూడా
కష్టంగా ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా బ్రెత్లెస్నెస్ ఉంది, ఇంకా జాయింట్ పెయిన్ సివియర్గా ఉంటాయి. మీకు మామూలుగా అయితే మోకాలు నొప్పులు ఉన్నాయంటేనే మీరు మోకాలు నొప్పులకి ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటారు. మీరు B12 ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు ఈ మోకాలు నొప్పులు అనేది తగ్గిపోతాయి. కాబట్టి ఈ B12 డెఫిషియన్సీ అనేది మన బాడీకి ఇంత తక్కువ అయితే ఇంత ఇబ్బంది పెడుతుంది చూడండి. B12 అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. మామూలుగా అయితే ఈ B12 మనం ట్యాబ్లెట్ వేసుకుంటేనే మనకు సెట్ అవుతుందా అంటే కాదండి. B12 మీరు వేసుకుంటున్నారు, విటమిన్ D వేసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఈ కీర దోస కానీ అంటే రా వెజిటేబుల్ తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే రా వెజిటేబుల్ తీసుకుంటారో అప్పుడే ఈ అబ్జార్బ్ అవుతుంది. కాబట్టి మామూలుగా అయితే చాలామంది ఫస్ట్ సలాడ్ తినడం తర్వాత నాన్ వెజ్ తినడం అనేది చేస్తుంటారు, చూసినారా? కాబట్టి కంపల్సరీ మీరు సలాడ్ తీసుకుంటేనే మీకు ఈ B12 అనేది అబ్జార్ప్షన్ ఉంటుంది. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ట్యాబ్లెట్స్ వేసుకున్నా, మీరు నాన్ వెజ్ తిన్నా సలాడ్ అనేది కంపల్సరీ మీరు తినాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చాలామందికి B12 డెఫిషియన్సీ వల్ల టెంపరరీ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. అంటే పిల్లలు ఏ కారణం ఉందో తెలియడం లేదు, కానీ పిల్లలు కావడం లేదు. ఎప్పుడైతే వీళ్ళు B12 వేసుకుంటారో అప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. కాబట్టి ఈ టెంపరరీ ఇన్ఫర్టిలిటీ కూడా దారి తీస్తుందండి మామూలుగా అయితే. కాబట్టి ఈ B12 వలన ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఈ B12 డెఫిషియన్సీ రాకుండా ఈ ట్యాబ్లెట్స్ కానీ ఫుడ్ కానీ కరెక్ట్గా తింటే మీకు B12 డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటా మీరు హెల్తీగా ఉంటారని నేను ఆశిస్తున్నాను మీకు. కాబట్టి అనవసరమైన మందుల జోలికి వెళ్ళకుండా ఈ డెఫిషియన్సీ క్లియర్ చేసుకుంటే మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ రాదు. కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.